వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మీడియా బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్తో తెలంగాణ సీఎం భేటీ, అనేక అంశాలపై చర్చించిన కేసీఆర్. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి మాటను పవిత్రంగా భావిస్తాం, వెల్లడించిన ఏపీ సీఎం జగన్. మహబూబ్ నగర్ జిల్లాలో ఫిట్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మ్యారథాన్ హాజరైన టీఎఫ్టీయూ రాష్ట్ర అధ్యక్షులు, వి3 న్యూస్ ఛానల్ అధినేత డాక్టర్ కాచెం సత్యనారాయణ. దేశం అభివృద్ధి చెందాలనేదే ప్రధాని నరేంద్ర మోదీ స్వార్థం, వెల్లడించిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి. దేశంలో వ్యవసాయ సంక్షోభానికి ప్రధాన కారణం పాలకులే, ఆరోపించిన లోక్ సత్తా వ్యవస్థాపకులు జయప్రకాష్ నారాయణ. డీటెయిల్స్ చూస్తే తెలంగాణ సీఎం కేసీఆర్ మహాత్మా గాంధీకి నివాళులు అర్పించిన అనంతరం రాజ్భవన్కు వెళ్లి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్తో భేటీ అయ్యారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితుల నుంచి ఇటీవల తాము తీసుకువచ్చిన నూతన రెవెన్యూ చట్టం వరకు అనేక అంశాలను ఆమెకు వివరించారు. దసరా నుంచి సరికొత్త రెవెన్యూ విధానం అమలు, ధరణి పోర్టల్ ప్రారంభం, వ్యవసాయేతర ఆస్తుల నమోదు విధి విధానాల పట్ల ఆయన గవర్నర్తో చర్చించారు. ఈ సందర్భంగా ఏపీతో జల వివాదాలపైన ఇరువురి మధ్య ప్రస్తావన వచ్చినట్లు సమాచారం. రాయలసీమ ఎత్తిపోతల పథకం వల్ల తెలంగాణకు కలిగే నష్టాలు, ఈ నెల మొదటి వారంలో జరిగే అపెక్స్ కౌన్సిల్ సమావేశం అజెండా తదితర అంశాలను కూడా సీఎం కేసీఆర్ గవర్నర్కు వివరించారు. ఏపీ సీఎం జగన్ గాంధీ జయంతి సందర్భంగా గిరిజనులకు ఆర్ఓఎఫ్ఆర్ పట్టాల పంపిణీకి శ్రీకారం చుట్టారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఈ కార్యక్రమం ప్రారంభించిన ఆయన మాట్లాడుతూ, ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి మాటను భగవద్గీత, బైబిల్, ఖురాన్గా భావిస్తానని పునరుద్ఘాటించారు. భూ వివాదాలకు ఎక్కడ తావులేని విధంగా డిజిటల్ సర్వే ద్వారా ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. 1.53 లక్షల మంది గిరిజనులకు 3.12 లక్షల ఎకరాల భూమి పంపిణీ చేస్తున్నట్లు వివరించారు. గత టీడీపీ ప్రభుత్వంలో గిరిజనులకు మంత్రి పదవి ఇవ్వాలన్న ఆలోచన రాలేదని, గిరిజన సలహా మండలి ఏర్పాటు చేయాలన్న ఆలోచన కూడా రాలేదని విమర్శించారు. గిరిజన ప్రాబల్య ప్రాంతాల్లో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులను అందుబాటులోకి తీసుకురాబోతున్నామని వెల్లడించారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో గాంధీ జయంతిని పురస్కరించుకుని ఫిట్ ఇండియా ఫౌండేషన్ వారు మహాత్మా గాంధీ మ్యారథాన్ కార్యక్రమం నిర్వహించారు. స్వేరోస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మహబూబ్ నగర్ జిల్లా డీఎస్పీ శ్రీధర్, టీఎఫ్టీయూ రాష్ట్ర అధ్యక్షులు, వి3 న్యూస్ ఛానల్ అధినేత డాక్టర్ కాచెం సత్యనారాయణ, డాక్టర్ ఆర్ఎస్ ప్రసన్నకుమార్, ఈఎంఎస్ నిర్వాహకులు రమేష్, టీఎఫ్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ఎం ఖలీల్, కోచ్లు రామ్మోహన్, మహమ్మద్ ఖాజా, ఖలీల్, జయావుద్దీన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జడ్పీ ఆవరణలో గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులు 250 మంది హాజరయ్యారు. మ్యారథాన్లో విజేతలకు మొదటి, ద్వితీయ బహుమతులు అందజేశారు. మహాత్మా మ్యారథాన్ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి చిన్నారులు, విద్యార్థులు, యువకులు 150 కూడా మహాత్మా జయంతి సందర్భంగా తీసుకున్నటువంటి ఫిట్ ఇండియా ప్రోగ్రామ్ ఏదైతే స్వేర సంస్థలు నిర్వహిస్తున్నటువంటి సంస్థకు వారికి అభినందనలు, ధన్యవాదాలు తెలుసు. ముఖ్యంగా మనం చాలా సందర్భాలు చూస్తున్నాం. మన స్వేర సంస్థ నుండి పూర్ణ ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించినటువంటి ఆపరేటర్లలో మన స్వేర సంస్థ విద్యార్థులు దేశానికి ప్రభుత్వానికి గర్వకారణంగా మనకు ఆర్గనైజేషన్ ముందున్నటువంటి విషయం మీకు అందరికీ తెలుసు. మరి అదే మాదిరిగా ఫిట్నెస్ కోసం ఎవరు చేసిన మహాత్మా గాంధీ తీసుకున్నటువంటి పాదయాత్ర కావచ్చు, లేకపోతే మన ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో తీసుకున్నటువంటి ప్రతి నాయకుడు కూడా ఒక పాదయాత్రల వల్ల మన ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడంలో కీలకంగా పనిచేసే విషయం మనం చూస్తాం. ఈరోజు ఇప్పుడే మిత్రుడు చెప్పిండు, రన్ ఫర్ లీడ్. మనం ప్రతి సందర్భంలో కూడా పరిగెత్తుతూనే ఉంటాం. స్కూల్ లేట్ అవుతుందనో, కాలేజీకి లేట్ అవుతుందనో, లేకపోతే ఇంటికాడ అమ్మ తిట్టినప్పుడు, లేకపోతే ఇంకా పర్టికులర్గా సినిమా పోయేటప్పుడు టికెట్లు అయిపోతుందని పరిగెత్తుతుంటాం. అవన్నీ ఒక భాగమైనప్పుడు మనకు జీవన శైలిలో కూడా ఉదయాన్నే ఒక కనీసం అర్ధగంట సేపు అన్న వ్యాయామం చేయడం కానీ, నడవడం కానీ అవి చేస్తే మాత్రం మనకు ఎలాంటి అనారోగ్య సమస్యలు ఎదురుకాకుండా ఉండే విధంగా ఉంటుంది. కాబట్టి వేరే సంస్థలు తీసుకున్నటువంటి ఒక 15-20
వింగ్స్లలో మెయిన్గా ఫిట్ ఇండియా అనే కార్యక్రమం అద్భుతమైనటువంటి కార్యక్రమం. మానసిక ఉల్లాసము, శారీరక దారుఢ్యాన్ని పెంచే విధంగా ఉంటే మనం చదువు మీద ఏకాగ్రతని పెంపొందించే విధంగా ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి కార్యక్రమాలు చేసి దాంట్లో మమ్మల్ని పార్టిసిపేట్ చేసినందుకు ధన్యవాదాలు తెలుసు. మరొక విషయం ఏంటంటే ఈరోజు మన భారత మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి కూడా ఉన్నది. మరి ఈ చక్కటి కార్యక్రమాన్ని ఇదే రోజు తీసుకున్నటువంటి నిర్వాహకులకు మరొకసారి అభినందనలు తెలుసు. ఈ అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు. దేశం అభివృద్ధి చెందాలనేదే ప్రధాని నరేంద్ర మోదీ స్వార్థమని, అందుకే అనేక విప్లవాత్మక మార్పులను ఆయన తీసుకొచ్చారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వం అనేక మార్పులు తీసుకొస్తుంటే ప్రతిపక్షాలు రాద్ధాంతం చేయడం బాధాకరమని చెప్పారు. రైతులకు అన్యాయం చేసే విధంగా రాజకీయ నేతలు మాట్లాడొద్దని కిషన్ రెడ్డి ఈ సందర్భంగా హితవు పలికారు. నూతన వ్యవసాయ చట్టాలపై బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో సోమాజిగూడలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కిషన్ రెడ్డితో పాటు బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు లక్ష్మణ్, లోక్సత్తా వ్యవస్థాపకులు జయప్రకాష్ నారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నరేంద్ర మోడీ గారు నిస్వార్థంగా దేశం కోసం, దేశంలో ఉన్నటువంటి ప్రజల కోసం, దేశ అభివృద్ధి కోసం అనేక చట్టాలు చిత్తశుద్ధితో తెస్తా ఉన్నారు. అందులో ఏ రకమైనటువంటి స్వార్థము నరేంద్ర మోడీ గారికి లేదు. ఆయన గుండెల్లో స్వార్థము దేశం అభివృద్ధి చెందాలి, సమస్యలు పరిష్కారం కావాలనేటువంటి మాత్రమే తప్ప ఏ రకమైనటువంటి మరి రెండో ఎజెండా లేదు. దేశంలో జిఎస్టీ తెచ్చినా, పెద్ద నోట్ల రద్దు తెచ్చినా, లేక ఆర్టికల్ 370 సిటిజన్ అమెండ్మెంట్ యాక్టు, త్రిపుల్ తలాకు, అనేక రకాల విప్లవాత్మకమైనటువంటి మార్పులు దేశంలో ఒక నిస్వార్థ దృక్పథంతో రాజకీయ కోణంలో గత అనేక రోజులుగా అణిచివేతకు గురి కాబట్టి, రాజకీయ దృక్పథంతో గత అనేక రోజులుగా నిర్లక్ష్యానికి గురి కాబట్టి, ఓటు బ్యాంకు రాజకీయాలతో చేయడానికి అవకాశం ఉన్నా కూడా అనేక విషయాలలో చేయలేకుండా మూలన ఉన్నటువంటి అనేక విషయాలలో మార్పులు తీసుకొచ్చారు. నూతన విద్యా విధానం ఒక అద్భుతమైనటువంటి నూతన విద్యా విధానం. మనం ఎప్పుడో చెప్పుకుంటాం, ప్రతి వేదికల మీద, ప్రతి స్కూలు, ఒక కుగ్రామంలో ఉన్నటువంటి స్కూల్ యాన్యువల్ డే ఫంక్షన్లో కూడా మేఘాలయ విద్యా విధానం గురించి విమర్శిస్తాం తప్ప, మరి మన విద్యా విధానం ప్రస్తుత పరిస్థితుల్లో మనకు ఏ రకమైనటువంటి విద్యా విధానం కావాలో మరి ఎవరు కూడా 32-38 సంవత్సరాల తర్వాత ఈరోజు నరేంద్ర మోడీ గారు తేవాల్సి వచ్చింది. మీరు చేయలేదు. మీరు ఆ ప్రభుత్వాలకు సపోర్ట్ చేశారు, ఆ ప్రభుత్వాలను పరిపాలించారు, మీరు రాజ్యం వెళ్ళారు, మీరు పరిష్కారం చేయలేకపోయారు. ఈరోజు నరేంద్ర మోడీ గారు చిత్తశుద్ధితో మీలాంటి మేధావుల సహకారంతో అనేక రకాల మార్పులు తీసుకొస్తా ఉంటే అడ్డుకునేటువంటి ప్రయత్నం చేయడం ఏదైతున్నదో ఇది చాలా దుర్మార్గంగా ఈరోజు ఈ రకంగా వ్యవహరిస్తా ఉన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య కలిశారు. దేశవ్యాప్తంగా కులాల వారీగా జనాభా లెక్కలు తీయాలని కిషన్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా జనాభా లెక్కలకు సిద్ధమైందని, కులాల వారీగా జనాభా లెక్కలు తీయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు. 2010లో బీజేపీ నాయకులు కులాల వారీగా జనాభా లెక్కలు తీయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరారని, కులాల వారీగా లెక్కలు తీయకపోతే ఎన్యూమరేటర్లను గ్రామాల్లో తిరగనీయమని ఆర్ కృష్ణయ్య హెచ్చరించారు. దేశవ్యాప్తంగా జనాభా లెక్కలు తీయడానికి ప్రిపరేటరీ మొత్తం యాక్టివిటీస్ అంతా కూడా ప్రభుత్వ యంత్రాంగాన్ని సిద్ధం చేస్తుంది. అయితే ఈ దఫ కులాల వారీగా జనాభా లెక్కలు తీయాలని చెప్పి ప్రధానమంత్రికి మరి ఈరోజు కిషన్ రెడ్డి గారికి, హోంశాఖ మంత్రి కిషన్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. ఎందుకంటే ఈ సబ్జెక్టు హోంశాఖనే డీల్ చేస్తుంది. జనాభా లెక్కలు తీసేది మన గౌరవ హోంశాఖ మంత్రి కిషన్ రెడ్డి గారి
మరి అమిత్ షా గారి ఆధ్వర్యంలో ఉంటుంది. కాబట్టి జనాభా లెక్కలు తీయవలసినటువంటి అవసరము ఆవశ్యకత ఉంది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలో ఉండగా 2010లో బీజేపీ పార్టీ తరఫున సుష్మా స్వరాజ్ గారు అందరు కేంద్ర బీజేపీ నాయకులు ఎంపీలు అందరూ కూడా కులాల వారి జనాభా లెక్కలు తీయాలని అప్పటి తర్వాత మేము హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ ఉన్నప్పుడు 2 years బ్యాక్ జనాభా లెక్కలు తీయాలని చెప్పి మేము రాజ్నాథ్ సింగ్ గారిని కలిసి విజ్ఞప్తి చేస్తే ఆయన ఉన్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. చేసి ప్రభుత్వ పరంగా కేంద్ర బీజేపీ ప్రభుత్వము జనాభా లెక్కలు తీయాలని ఒక రెజల్యూషన్ కూడా పాస్ చేశారు. 2 years ఎగ్జాక్ట్లీ 2 years బ్యాక్ ఆగస్టులో 2018లో ఆగస్టు సెప్టెంబర్లో. అయితే కేంద్ర ప్రభుత్వం ఒకసారి డిసిషన్ తీసుకున్నాక మొన్న ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఒక జాబితా రిలీజ్ చేసింది. 33 పాయింట్లు ఉన్నాయి, కానీ కులాల వారి జనాభా లెక్కల సేకరణ గురించి అందులో లేదు. ఆ తర్వాత నాకు హోంశాఖ నుంచి ప్రధానమంత్రికి ఓ లెటర్ సబ్మిట్ చేస్తే ఓ లెటరు ఆయన ఒక రిప్లై ఇచ్చారు, కులాల వారి లెక్కలు తీసేది ఈ మధ్య లేదు, అది ఆ పరిగణనలోకి తీసుకోమని. నేను ఈరోజు చెప్తున్నా, కేంద్ర ప్రభుత్వానికి కులాల వారి లెక్కలు తీయాలని చెప్పి సుప్రీంకోర్టు మండల్ కమిషన్ కేసు సందర్భంగా సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చింది. జనాభా లెక్కలు లేకుండా మరి రిజర్వేషన్లు ఎట్లా నిర్ణయించాలి, అందుకే రిజర్వేషన్ల శాతం ఎట్లా నిర్ణయించాలని. అంతేకాదు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కేంద్రంలో బీసీ రిజర్వేషన్లను ఏబిసిడి గ్రూపులుగా మార్చడానికి జస్టిస్ రోహిణి ఆధ్వర్యంలో ఒక కమిటీ ఏర్పాటు చేశారు. జనాభా లెక్కలు లేకుండా, జనాభా వివరాలు లేకుండా, కులాల వారి జనాభా తెలవకుండా ఏబిసిడి గ్రూపులు చేయలేరు, చేసినా అది వ్యాలిడ్ కాదు. దేశంలో వ్యవసాయ సంక్షోభానికి ప్రధాన కారణం పాలకులేనని లోక్సత్తా వ్యవస్థాపకులు జయప్రకాష్ నారాయణ విమర్శించారు. మార్కెట్ యార్డుల్లో గుత్తాధిపత్యం నడుస్తోందని ఆయన ఆరోపించారు. డిమాండ్ ఉన్న చోట పంటను అమ్ముకునే సౌలభ్యం రైతుకు ఉండాలని జేపీ అభిప్రాయపడ్డారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలు రైతులకు మేలు చేస్తాయని చెప్పారు. అయితే ఈ చట్టాలు అవసరం తప్ప అద్భుతాలు సృష్టించవని ఆయన అభిప్రాయపడ్డారు. కొనుక్కునే వాళ్ళు ఉంటే మంచి రేటు వస్తుంటే అమ్మొద్దనే ఆలోచన ప్రపంచంలో ఎక్కడ ఉండదు. ప్రపంచ దేశాల్లో ఎక్కడ రేటు ఉంటే రైతుకు అక్కడ పంపించి ఏర్పాటు చేద్దాం. మన రైతుకు పోటీగా ఎవరన్నా వచ్చి అక్కడ కనుక మన దేశంలో అమ్మాలనుకుంటే కొంచెం వీళ్ళనంత వరకు ఆపుదాం. జపాన్లో మీరు బియ్యం అమ్మంటే చూద్దాం, అక్కడి నుంచి తీసుకెళ్ళి అసాధ్యం, రకరకాల అడ్డు పెడతారు. ఫ్రాన్స్లో, ఇతర దేశాలు, అన్ని దేశాల్లో కూడా, ఎందుకంటే వాళ్ళు మన రైతులు మనం కాపాడుకోవాలని వాళ్ళకుంది. మనం మన రైతులు చావగొట్టాలని మనకున్నాం. నేను చాలా కసిగా చెప్తున్నా, వాస్తవం చెప్తున్నా. సంకల్పం మంచిదే కావచ్చు, దురుద్దేశం లేకపోవచ్చు, కానీ మూర్ఖత్వం ఉన్నంతకాలం దురుద్దేశం లేకున్నా కూడా నష్టం జరుగుతుంది. దానికి ఉదాహరణగా చెప్తున్నా. నాకు బాగా గుర్తున్నది, కొన్ని దశాబ్దాల క్రితం 84లో పత్తికి 800 రూపాయలు క్వింటాల్ ఉండేది. కొద్దిగా ఆ సంవత్సరం రేటు పెరిగి 1600 దాకా వచ్చింది. అందరూ అమ్మా, అప్పుడే కొత్తగా ఈ లాంగ్ స్టేపుల్ కాటన్ దేశంలో ప్రారంభమైంది. అప్పటిదాకా మనకు పొట్టిపించే ప్రతి బాగుంది, రేటు ఈ సంవత్సరం రైతు కాస్త బాగుంటాడు అనుకుంటే, ఆనాటి ప్రధానమంత్రి గారు ఒక ప్రకటన చేశారు. విదేశాల్లో మనకంటే రేటు ఎక్కువ ఉంది ఆనాడు, కానీ మన దగ్గర రేటు బాగా వస్తున్నది. అక్కడ బయట రేటు ఎక్కువ ఉన్నా కూడా విదేశాల నుంచి కొన్ని లక్షల బేళ్లు దిగుమతి చేసుకుంటామని ఒక ప్రకటన చేశారు. ఒక బేలు కూడా రాలా, మర్నాడు 800 రూపాయలు అయిపోయింది. నేను ఎన్నైనా ఉదంతాలు చెప్పగలను, వాస్తవం మీరు చూడండి, గూగుల్ చేయండి, వెనక చరిత్రలో వెళ్ళండి, అనుభవం వాళ్ళు కనుక్కోండి. నేను చెప్పింది ఒక్కటన్నా పొరపాటు కనుక్కోండి. మళ్ళీ చెప్తున్నా, ప్రకృతి శాపం కంటే పాలకుల పాపం వల్లనే వ్యవసాయంలో ఆదాయాలు లేకుండా పోతున్నాయి. 2012 ఫిబ్రవరిలో గీతామూర్తి గారు చెప్పింది, 750 రూపాయలు బస్తా రేటు ఎక్కడుంటే మనకు తెలంగాణలో పండేటువంటి ధాన్యం బీపీటీ, అలాగే దక్షిణ కోస్తాలో పండుతుంది. ఉత్తర కోస్తాలోను గోదావరి డెల్టాలో అక్కడంతా కూడా వేరే కొంచెం ముతక రకం వేస్తారు, వాళ్ళంతా ప్రొక్యూర్మెంట్ పంపిస్తారు. మనంతా తినేది బీపీటీ చాలా వరకు, సన్న బియ్యం. 750 ఇక్కడ దొరుకుతుంటే పక్క రాష్ట్రాల్లో 1200 పలికింది. మన ప్రభుత్వం మూర్ఖంగా పక్క రాష్ట్రాల్లో అమ్మడానికి వీళ్ళేదని నిషేధం విధించింది. నిత్యావసర వస్తువుల చట్టం కింద అధికారం ఉంది కాబట్టి. అసెంబ్లీ నడుస్తుంది. అప్పుడు అసెంబ్లీలో మరి నాగా పెట్టకూడదని చెప్పని శనివారం ఆదివారం నేను జాగ్రత్తగా కార్యకర్తలతో రైతు ఉద్యమాలతో కూర్చుని
అటు కర్నూలు నుంచి కర్ణాటకకి, నిజామాబాద్ నుంచి నాందేడ్కి పాదయాత్రలు చేసి చేతులకు సంఖ్యలు వేసుకుని రైతులకు సంఖ్యలు వేశారన్నది అర్థం కావాలని చెప్పని. ఎందుకంటే మన సిద్ధాంతాలు చెప్తే ఇప్పుడు 4 నాలుగు మాట్లాడితే పెద్దగా అర్థం కాదు. కానీ వాస్తవం అక్కడ 1200 రూపాయలు, మీకు 750 ఉంది. ఎందుకు ఉంది అక్కడ? తెలంగాణ వికలాంగుల హక్కుల సాధన సమితి జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు శివకృష్ణ ఆధ్వర్యంలో తెలంగాణ వికలాంగుల హక్కుల సాధన సమితి మేడ్చల్ జిల్లా అధ్యక్షులు మోనార్ దుర్గాప్రసాద్ అధ్యక్షతన గాంధీ జయంతి వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా వికలాంగులకు ఉచిత డిస్ట్రిక్ట్ బస్ పాసులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ మాట్లాడుతూ కొత్తగా వికలాంగుల కాలనీలో కట్టిన రూమ్లలో ప్రతి ఒక్క స్థానిక దివ్యాంగులకు ఇండ్లు మంజూరయ్యే విధంగా చూస్తానని హామీ ఇచ్చారు. అనంతరం జిల్లా అధ్యక్షులు మోనార్ దుర్గాప్రసాద్ మాట్లాడుతూ మార్కెట్ స్థలంలో దివ్యాంగులకు స్థానం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వికలాంగుల రాష్ట్ర అధ్యక్షుడు గుత్తికొండ కిరణ్ కుమార్ తదితరులు హాజరయ్యారు. 151వ గాంధీ జయంతి శుభాకాంక్షలందరికీ. సభ అధ్యక్షిస్తున్న కిరణ్ అన్న గారికి మరియు గౌరవ కార్పొరేటర్ శాంతి కోటేష్ గౌడ్ గారికి, మురుగేష్ అన్న గారికి మరియు రవి గారికి, మహేష్ గారికి, శ్రీనాథ్ గారికి, రమేష్ గారికి మరియు ముఖ్యంగా దుర్గాప్రసాద్ గారికి, లోకము నిన్ననే ఎన్నికైన శివకృష్ణ గారికి, ఇక్కడున్న అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా మీతోటి మాకు ఎప్పటి నుంచో సంబంధం ఉంది. గత 10 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ సంబంధం ఉంది. నేను కాంగ్రెస్ ఉన్నప్పుడు కూడా వీళ్ళు ఏ ప్రాబ్లం ఉన్నా నా దగ్గరికి వచ్చి ఏదైనా నేను వాళ్ళు పిలిచిన, ఎందుకంటే మేము ఏదైనా పోయి ఎక్కడికైనా వెళ్ళగలం, ఏదైనా చేసుకోగలం. కానీ పాపం మీరు వెళ్ళాలన్నా ఏదైనా మీకు కష్టం కాబట్టి మా ఆసుంటోళ్ళ దగ్గరికి వస్తారు కాబట్టి మేము మీకు న్యాయం చేస్తే మాకు అదో తృప్తి ఉంటుంది. అందుకే మీతో ఎన్ని రోజుల నుంచో సంబంధాలు దుర్గాప్రసాద్ చెప్పినట్టుగా మేము హోదాలో లేనప్పటి నుంచి కూడా మీకు సహాయ సహకారాలు చేస్తూ, మీరంటే మాకు అభిమానం, మేమంటే మీకు అభిమానం. అదేవిధంగా ఇప్పుడే చెప్పారు మాకు అందులో లేనోళ్ళు ఇప్పుడే ఒక గౌరవ కార్పొరేటర్ నిహారిక గారు 28వ కార్పొరేటర్ వస్తారు మీ లెప్టాస్ కాలనీకి, మంత్రి మల్లారెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఇప్పుడు మన మురుగేష్ అన్న చెప్పినట్టుగా మీకు ఎవరెవరికైతే వాంటెడ్ ఉందో అది ఎట్లా ఖాళీ అవుతాయి. ఎందుకంటే మేము ఇంతకుముందే ఎలక్షన్ల ముందు సర్వే చేస్తే మొత్తం 70% ఖాళీ అవుతాయి. అందులో దాని మీద మేము కూడా మురుగేష్ అన్న కానీ మేము అందరం పోయి సార్కి చెప్తాము, చెప్పేస్తే అవి ఖాళీ అవుతాయి. కాబట్టి మీరు కూడా ఇల్లు లేని నిజమైన నిరుపేదలు ఎవరైనా ఉన్నట్టయితే వీళ్ళిద్దరు దృష్టికి తీసుకొచ్చి, గౌరవ ఇప్పుడు కొత్తగా ఎన్నికైన ఆయన కూడా మీరు ముగ్గురు దృష్టికి తీసుకొచ్చి తెచ్చినట్టయితే మంత్రి మల్లారెడ్డి గారి దగ్గరనే మీ అందరికీ కూడా మేము కార్పొరేటర్స్, మా మేయరు, మేమందరం కలిసి కూడా మీకు అలాట్ అయ్యేటట్టుగా చూస్తాము. అదేవిధంగా ఏ విధమైన సహాయ సహకారాలు కావాలన్నా మీకు అక్కడనే ప్లేసెస్ ఉన్నాయి కాబట్టి మీకు ఏ కట్టుకోనికి జాగా కావాలన్నా అన్ని విధాలా మీకు ముందుంటాము. ఏ విధమైన సహాయ సహకారాలు కావాలన్నా చేస్తామని చెప్తున్నాం. అదే సదరన్ క్యాంపర్ కూడా సదరన్ క్యాంప్ పెట్టాలని చెప్పడం జరుగుతుంది. మీరు 15 రోజులకు ఒకసారి నెల అంటారు, దాన్ని కూడా మేము తెలుసుకుంటాము. దాన్ని కూడా తెలుసుకొని ఇక్కడ పెట్టే విధంగా మేము ఖచ్చితంగా కృషి చేస్తామని తెలియజేస్తున్నాము. మీకు ఏ విధమైన సహాయ సహకారాలు కావాలన్నా మా మున్సిపల్ కార్పొరేషన్ తరఫున డబుల్ బెడ్రూమ్లో కూడా 5% అంటారు. దాని గురించి కూడా తెలుసుకొని మంత్రి మల్లారెడ్డి గారితో చర్చించి, మా దగ్గర 2 జాగాలలో కడుతున్నారు కాబట్టి లోకల్కు ప్రయారిటీ ఇవ్వాలి కాబట్టి మా పర్సంటేజ్లో కూడా మీకు కూడా ఏదన్నా ఉంటే కూడా దాని గురించి మీరు ఆన్లైన్ అప్లికేషన్స్ ఏవో ఉంటాయో మరి మీరు ఏ విధంగా ఉంటుందో ఆ స్కీమ్ తెలుసుకుంటాము. ఆ విధంగా కూడా మీకు వచ్చే విధంగా చేస్తాము. అన్ని విధాలు కూడా మీకు ఎల్లవేళలో మేము సహాయ సహకారాలు ఉంటాం. మంత్రి గారు కూడా ఎప్పుడైనా జవహర్లాల్ గురించి మాట్లాడతారు కాబట్టి అందులో మిమ్మల్ని కూడా భాగస్వామ్యం చేస్తాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ పుట్టినరోజు వేడుకలు హైదరాబాద్ నగరంలోని ఆయన స్వగృహంలో ఘనంగా జరిగాయి. అమలాపురం నుండి వచ్చిన వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు చిక్కం సూరిబాబు ఆధ్వర్యంలో చిక్కం పార్థసారథి యూత్ బృందం సారథ్యంలో పెద్ద ఎత్తున తరలి వచ్చిన యువత సమక్షంలో ప్రత్యేక కేక్ ను మంత్రి విశ్వరూప్ కట్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి విశ్వరూప్ మాట్లాడుతూ మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశయాలకు అనుగుణంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలని తాను భావిస్తున్నానని అన్నారు. నా ఆరాధ్య దైవమైనటువంటి యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి వారిని కలిసి వారి ఆలయానికి వెళ్ళి దర్శించుకుని తదనంతరం ఆడ జరిగింది. ఇప్పుడే మా అమలాపురం పట్టణానికి చెందినటువంటి సూరిబాబు గారు, అదేవిధంగా పార్థు గారు, వారి మిత్ర బృందం అంతా కూడా వచ్చి నాచే కేక్ కట్ చేసి తనకు అభిమానులను తెలియజేశారు. వారందరికీ కూడా చిక్కం పార్థు, అదేవిధంగా సూరిబాబు వారి అభిమానులందరూ కూడా నా హృదయపూర్వక అభినందన తెలియజేసుకున్నాను. ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్షేమ పథకాల వరద పారుతుంది. వారి ఆరోగ్యం బాగుండాలని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని కోరడం జరిగింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖ సంతోషంగా ఉండాలని, తొందరలోని కరోనా నుంచి ప్రతి ఒక్కరు కూడా రక్షింపబడాలని ఆ యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ
రంగారెడ్డి జిల్లా శేర్లింగంపల్లి నియోజకవర్గంలోని మక్తా మహబూబ్పేటలో టీఆర్ఎస్ నాయకులు గుండె దయానంద్ ముదిరాజ్ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నేతలు గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ సీనియర్ నేతలు పురుషోత్తం యాదవ్, గంగాధరరావు, డివిజన్ అధ్యక్షులు ఒప్పలపాటి శ్రీకాంత్, డివిజన్ ఉపాధ్యక్షులు బండారు మహేందర్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు. మిత్రులకు అందరికీ, మా గ్రామకండ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 51 జయంతి సందర్భంగా గాంధీ జయంతి సందర్భంగా పెద్దలు మన మక్తా మహబూబ్పేట గ్రామ కమిటీ సభ్యులు అందరూ పేరు పేరున వాళ్ళు వచ్చినందుకు వాళ్ళకి ధన్యవాదాలు. అలాగే కొంతమంది పెద్దలు మన మోహన్ ముద్రాజ్ గారు, మన గోపాలరావు గారు, మన గంగాధర్ అన్న, శ్రీకాంత్ అన్న అందరూ పేరు పేరు పెద్ద మనుషులు అందరూ వచ్చినందుకు నేను వాళ్ళకి తెలుసుకుంటున్నాను. గాంధీ జై గాంధీ, జై జై గాంధీ. నారాయణపేట జిల్లా కేంద్రంలోని ఈ రోజు గాంధీ జయంతి సందర్భంగా నారాయణపేట జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన, అడిషనల్ కలెక్టర్ చంద్రారెడ్డి, ఆర్డీఓ శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్ గాంధీ అనసూయ చంద్రకాంత్, పట్టణ తెరాస అధ్యక్షుడు కోట్ల రాజవర్ధన్ రెడ్డి, వైస్ చైర్మన్ హరినయన్ భట్టడ్, సింగిల్ విండో చైర్మన్ కొంకల్ నరసింహారెడ్డి, బండి శివరాంరెడ్డి, జొన్నల సుభాష్, పట్టణ తెరాస కార్యకర్తలు పాల్గొన్నారు. వివిధ పార్టీల నాయకులు, మహిళా సంఘాల నాయకురాలు, వివిధ సంఘాల నేతలు గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మహాత్మా గాంధీ 151 జయంతి నారాయణపేటలో, గాంధీనగర్లో గాంధీ స్టాచ్యూ దగ్గర పురపాలక అధికార చైర్పర్సన్ గారు, మరి కమిషనర్ గారు, కౌన్సిలర్లు, మరి ఆర్పీలు, వివిధ కౌన్సిలర్లు అందరూ కూడా వచ్చి వారి జయంతికి శుభాకాంక్షలు తెలిపినందుకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం టీఆర్ఎస్ పార్టీ నుండి. అదేవిధంగా మహాత్మా గాంధీ గారు అహింస పరమో ధర్మ అనే ఒక ఆయుధాన్ని తీసుకొని ఈరోజు యావత్తు ప్రపంచమంతా ఆయన ఒక అడుగుజాడల్లో నడుస్తుంది. కావున ప్రతి ఊర్లో, ప్రతి గల్లీలో ఒక మహాత్మా గాంధీ తయారై ఈ దేశాన్ని అభివృద్ధి చేయాలి. మా కేసీఆర్ గారు ఈరోజు వారి యొక్క వారసత్వంగా తెలంగాణని తీర్చిదిద్దుతున్నారు. స్వచ్ఛ భారత్, మరి అనేక రంగాల్లో మహాత్మా గాంధీ ఒక ఆశయాలను ముందుకు తీసుకొని దేశ యువతకు, మరి మహిళలకు ప్రధానంగా వారికి గౌరవిస్తూ ఉన్నతమైన స్థానాలకు తీసుకుపోతున్నారు. కాబట్టి మహాత్మా 51वां जयंती उत्सव नारायणपेट गांधीनगर के अंदर इस गांधी स्टैचू के पास मना रहे हैं और महात्मा गांधी के आदर्शों को उन्नत स्थान पर सभी लोग आचरण में लाकर गांधी గ్రామ గ్రామాన మహాత్ముని జయంతి వేడుకలు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో అన్ని గ్రామాల్లోని మహాత్మా గాంధీ 151వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండల పరిషత్ కార్యాలయంలో, గ్రామ పంచాయతీ కార్యాలయంలో మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎంపీపీ శరత్రావు మాట్లాడుతూ, ప్రపంచం గౌరవించదగ్గ వ్యక్తి, భారతదేశానికి జాతిపిత అయినటువంటి మహాత్మా గాంధీ జయంతి జరుపుకోవడం గర్వించదగ్గ విషయం. గాంధీజీ జయంతి స్వతంత్రం తీసుకొచ్చి 72 ఏళ్లు నడుస్తున్న అహింస మార్గాన్ని, స్వాతంత్ర్యం తీసుకువచ్చిన గాంధీజీ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని ఆయన అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ గుండం నరసయ్య, గ్రామ సర్పంచ్ సుమతి, ఎంపీటీసీలు, అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. महात्मा गांधी, महात्मा गांधी आशयाలు, महात्मा गांधी आशयाలు, महात्मा गांधी आशयाలు సాధిద్దాం. మహాత్మా గాంధీ గారి జయంతి జరుపుకోవడం మండల్ పెద్దలు, ఎంపీపీ గారు చాలా గొప్ప మేధావి. వారు దేశానికే ఒక గొప్ప నాయకుడు. అలాంటి నాయకుడు ఉండడం మన దేశానికి అదృష్టం. ఎందుకంటే అంత గొప్ప వ్యక్తులు ఉండడం వల్లనే ఇవాళ రాష్ట్రాలు కానీ దేశాలు కానీ మంచిగా ఉన్నాయి.
వారి స్ఫూర్తిని తీసుకొని ప్రతి వాళ్ళు కూడా తోచిన విధంగా మంచి పనులు చేయడానికి చేయాలి. చేస్తేనే అందరికి కూడా మంచి జరుగుతుంది. మంచి మనసున్న వ్యక్తి కాబట్టే అంత గొప్పగా ఎదిగినరు మహాత్మా గాంధీ గారు. భారతదేశానికి జాతిపిత అయినటువంటి మహాత్మా గాంధీ యొక్క జన్మదిన శుభాకాంక్షలు ఇవాళ మండల ఆఫీసులో చేయడం జరుగుతుంది. అందరం కూడా మనం ఒకటే మాట అంటున్నాం, మహాత్మా గాంధీ జాతిపిత అంటున్నాం. మన భారతదేశానికే అంత పెద్ద మాటతో మనం గౌరవించుకుంటున్నాం. వారు స్వతంత్రం తీసుకొచ్చి ఇప్పటికి కూడా దాదాపు 70-72 ఏళ్ళు అవుతుంది వారు పరమపదించి. ఇవాళ వారు లేరు అన్న దానికన్నా వారు ఉండి మనం నడిపిస్తుండ్రు. ఎప్పుడు కూడా వారి మార్గదర్శకత్వంలోనే ఇవాళ తెలంగాణ రాష్ట్రం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా గాంధీజీ బాటలోనే అహింసా మార్గంలో నడిచి తెలంగాణ రాష్ట్రం తెచ్చుట్లో కూడా గాంధీ గారి యొక్క మార్గంలో నడిచిన కేసీఆర్ గారు కానీ ఇలా యావత్ భారతదేశం కూడా మొత్తం గాంధీ మార్గంలోనే అహింసా మార్గంలోనే నడవాలనేది కూడా పెద్దలందరూ చెప్తుంటారు. వారందరూ శాంతి నమ్ముకోవాలంటారు. శాంతి అహింస మార్గాన్ని నమ్ముకుంటూ ఇలా ముందుకోయి భారతదేశాన్ని ఒక్క తాటిపై నడిపించి స్వాతంత్రం తీసుకొచ్చే ఘనత ఇవాళ మహాత్మా గాంధీ గారికి దక్కింది. అంటే కూడా భారతదేశం అంతా కూడా ఒక పండుగ, కుల మతాలకు అతీతంగా అన్ని మతాలకు ఇవాళ భారతదేశంలోనే ఒక గొప్ప పండుగ జరుపుకుంటాం. కాబట్టి మరొకసారి మా మండల ప్రజలకు గాంధీ జన్మదిన శుభాకాంక్షలు తెలియ. హత్రాస్ ఘటనను నిరసిస్తూ హైదరాబాద్లోని నాంపల్లిలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు భారీ మద్దతుతో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వక్తలు మాట్లాడుతూ ఈ ఘటనకు పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. मैं तेलंगाना स्टेट नेशनल एंटी क्राइम डायरेक्टर बात कर रहा हूँ। यहाँ जो है तेलंगाना स्टेट में जो मधु यादव ने जो हरकत किया है वो बहुत गिरौना हरकत किया है, जो कि बच्ची को रेप करके और मार दिए हैं। इसके लिए हम इस चीज़ को खिलाफ में आज के दिन हम जो है अच्छे हिसाब से जो है थोड़ा सबको हम बताना चाहते हैं कि ये जो हुआ है बहुत गलत हुआ है। क्यों कि देखिए हमारी बहन है, वो हमारी बच्ची है वो, और उसके साथ ऐसा जो जुल्म हुआ है इसके लिए हम यहाँ पे इकट्ठा हुए हैं। हम गवर्नमेंट से ये चाहते हैं सही इंसाफ मिलना चाहिए और उनको जो है जैसा इसके पहले एक रेप करने वाले को 3 रेप, एक बच्ची को करने वाले को 4 जन जो रेप किए उनको इनकाउंटर हुआ, ये आदमी को भी इनकाउंटर कर देना चाहिए, फांसी पे चढ़ा देना चाहिए। जब भी जो है दूसरे लोग को डर होगा कि अपने बहन बेटियों को बचाने की उनको खुशी होगी। तो मेहरबानी करके मैं हमारे सीएम साहब से, तेलंगाना स्टेट सीएम साहब से, डिपार्टमेंट वाले लोग से हम गुजारिश करते हैं, हाथ जोड़ते हैं कि इंसाफ आप जो है इंसाफ करिए। वो हमारी बहन है, हम ये पूरे तेलंगाना की बच्ची है, तेलंगाना की बहन है, बेटी है। आप लोग मेहरबानी करके जो भी है
उसके साथ इंसाफ होना चाहिए। शुक्रिया। బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్తో తెలంగాణ సీఎం భేటీ, అనేక అంశాలపై చర్చించిన కేసీఆర్. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి మాటను పవిత్రంగా భావిస్తాం, వెల్లడించిన ఏపీ సీఎం జగన్. మహబూబ్ నగర్ జిల్లాలో ఫిట్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మ్యారథాన్, హాజరైన టీఎఫ్టీయూ రాష్ట్ర అధ్యక్షులు, V3 న్యూస్ ఛానల్ అధినేత డాక్టర్ కాచం సత్యనారాయణ. దేశం అభివృద్ధి చెందాలనేదే ప్రధాని నరేంద్ర మోదీ స్వార్థం, వెల్లడించిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి. దేశంలో వ్యవసాయ సంక్షోభానికి ప్రధాన కారణం పాలకులే, ఆరోపించిన లోక్ సత్తా వ్యవస్థాపకులు జయప్రకాష్ నారాయణ. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.